ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి 6:6. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని వాక్యం సెలవిస్తుంది. మరి రోజులలో మనము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో, మనము రహస్యంగా ప్రార్థన చేస్తున్నామా, తండ్రితో ఆ విధంగా మొరపెడుతున్నామా అని ఆలోచించుకోవాలి. మనము ఏదో చేసాంలే అన్నట్టు ఆ విధంగా మనము ప్రార్థన చేస్తున్నాం. కానీ ఒకరితో మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడతామంటే వారితో రహస్యంగా కూడా మాట్లాడతాం. మరి దేవునితో ఏ విధంగా మాట్లాడుతున్నాం? మనము రహస్యంగా అంటే ఎవరికి తెలియకుండా మనం చేసే ప్రార్థన ఉంటుందా? లేకపోతే అందరికీ తెలవాలి అన్నట్టు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చెయ్యుము అని. మరి మనము ఆ విధంగా చేస్తున్నామా లేదా? మరి దేవుడు మన ప్రార్థన వింటుండా లేదా? మనకి ప్రతిఫలం ఇస్తుండా లేదా అని మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తున్నాడంటే దేవుని పట్ల నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తున్నావని అర్థం. ఒకవేళ నీకు ఆన్సర్ రావట్లేదు అంటే నువ్వు ఏదో విధంగా ఏదో ఒక దాంట్లో ఆలోచనలో ఉండి, లేకపోతే దేవుడు చెప్పినట్టు నువ్వు ప్రార్థన చేస్తలేవేమో ఒకసారి ఆలోచించు. దేవుడు ఈ చక్కటి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.